ఏమన్నా ఏ ఊరు అంటున్నా మాది శంకర్పల్లి అన్న. శంకర్పల్లి కోళ్ళగా ఏం తాత మరి కవితకు లయ్యకు అన్నకు పంచాయతీ అయితే వేరే సంగతి. ఇక వాళ్ళకు ఇద్దరు బాగా సంపాదించుకున్నారు కదా. బాగా సంపాదించుకున్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం చేసి తల్లి తండ్రి అలాగా కొడుకు అలాగా అల్లుళ్ళు అలాగా సంపాదించుకొని ఇక ఎక్కడ వాళ్ళకు అబ్బుతలేదు. ఇక ఏ పార్టీ మారుస్తాము ఆ పార్టీ మారుస్తాము. ఇప్పుడు అన్నదమ్ముల కిరికిరి అయింది అది. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ లో వస్తా అంటున్నది ఆమె. ఇక రాణిస్తారా రానియరా ఇక రేవంత్ రెడ్డి తెలుసు అది. 6 ఎమ్మెల్యేని తీసుకొస్తా నాకు మంత్రి 6 ఎమ్మెల్యేని తీసుకొస్తా నాకు కీలక పదవి ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వాలి అంటున్నది. మళ్ళీ ఇంట్లో పాత వాళ్ళు ఏం చేయాలి మళ్ళా? తాత మరి డ్రామానా లేకపోతే నిజంగానే పంచాయదా? డ్రామానేది డ్రామానే. పంచాయతీ ఏం లేదు. పబ్లిక్ మన హాస్పిటల్ కావాలి చేయనికి. మనసుంటాలకు అవలగాలు చేయనికి. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు ప్రభుత్వం చేసి మా వికలాంగులకి ఏం చేయలేడు. నేను వికలాంగుని. ఈయన రేవంత్ రెడ్డి ఆడపిల్లలకు ఫ్రీ బస్ ఇచ్చిండు కానీ మాకు వికలాంగులకి ఇవ్వలేడు ఫ్రీ బస్. మాకు కూడా ఇస్తే ఇంత న్యాయం అవుతుండే కదా. మాకు కూడా 6,000 పెంచిరు అన్నాడు. 6,000 పెంచింది. ఆయన కేసీఆర్ అయ్యాట తెలంగాణ సంవత్సరాన్ని లూడి చేసిపోయినాడు తాత. అలా ఏం లేదు. అందు గురించి మేము ఏం లేదు. అందులో మొత్తం అప్పు చేసి పోయిండు. ఆ అప్పు తెరుపుతున్నాడు ఈయన. అర్థం చేసుకుంది అప్పు చేసి పోయిండు. అప్పు ఆయన చేసిన అప్పుకు ఈయన తెరుపుతున్నాడు. 7,000 నెలకు 7,000 కోట్ల మిత్తి కడుతున్నాడు. 7,000 కోట్లు మిత్తి కావచ్చు, 8,000 కోట్లు మిత్తి కావచ్చు. ఒట్టి మిత్తిని కట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆయన కేసీఆర్ మన బతుకమ్మ చీరలు ఆ చీరలు ఇచ్చి ఆ చీరలు ఏం చేసారు? ఆయన భార్య ఆయన బిడ్డ కూడా కట్టలేదు. చెల్లెల పోటీ కట్టిరు ఆ చీరలు తీసుకొని. మొత్తానికి ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో ఇది చిన్నదగ్గర పంచాయదా లేకపోతే వ్యవహారం పంచాయదా? వ్యవహారం పంచాయతీ అది. ఎందుకంటే నిజమైన పంచాయతీ కాదు అది. పబ్లిక్ అవలగాలు చేయడానికి పంచాయతీ అది.